ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు, అంటే ఆయన ముందుకు వెళ్ళాడు, అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన, మేష, వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలంలో మనకి లాభము, అంటే దశమము, లాభము, ఈ స్థానాల్లో చంద్ర సంచారం, అంటే వార ప్రారంభం నుండి గురువారం వరకు మీరు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మీ ప్రణాళికలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. చాలా కాలం కంటే ప్రజెంట్ ఈ కాలం చాలా అనుకూలంగా ఉన్నది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీకు తప్పనిసరిగా యోగిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. వృత్తుల పరంగా కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా చూస్తే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన మొదలుగా కలిగిన వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ రాశి వారికి అత్యద్భుతమైన యోగ కాలం. ఈ మిథున రాశి వారికి సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ధరించండి. ఆరాధనలో ఏం చెయ్యాలి అన్నట్లయితే తప్పనిసరిగా సూర్య ఆరాధన చెయ్యండి. సూర్య భగవానుడు అంటే సూర్యోదయానికి ముందరే లేచి సూర్యుడికి నమస్కారం చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం, లేదా ఓం భాస్కరాయ నమః అని చదవడం. ఈ విధంగా సూర్య ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. దానాల్లో గోధుమలు దానం చేయండి. లేని వారికి గోధుమ రొట్టెలు పెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి.